హలో అండి. ఇవాళ మరికొన్ని కొత్త పదాలు చూసేద్దాం. ఇనాగ్రేట్ అంటే ప్రారంభించడం. ఇనిషియేట్, కమెన్స్, స్టార్ట్ అన్న ప్రారంభించడం వస్తుంది. కంక్లూడ్ అంటే ముగింపు అన్నమాట. టర్మినేట్ అన్న ఎండ్ చేయండి, ముగించండి. ఎండ్ అన్న ముగించండి. ఫైనలైజ్ అన్న ముగింపు అని అర్థం. ఓకేనా. ఎక్స్పెడిషన్ కాదు, ఎన్ రాలేదు కదా. ఎక్స్పెడిషన్ అంటే యాత్ర, అంటే వాయేజ్, జర్నీ, ట్రావెల్. అన్నిటికీ మీనింగ్ యాత్ర అన్నమాట. కనర్బేషన్ మెట్రోపాలిస్, అర్బన్ ఏరియా, సిటీ అంటే పట్టణం అన్నమాట, పెద్ద పట్టణం అన్నమాట. కనర్బేషన్ అంటే పట్టణం. లే ఆఫ్ అంటే తొలగించు అని. డిస్మిస్ అన్న తొలగించు. ఫైర్ అన్న తొలగించడం. టర్మినేట్ అన్న తొలగించడం లేదా తీసేసేయడం. అంటే జాబ్ నుంచి టర్మినేట్ చేశారు, ఫైర్ చేశారు అలా అంటారు కదా, అలా. ఎక్సెప్షనల్ అంటే అసాధారణమైన. గుడ్ అన్నమాట. ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ అంటే అసాధారణమైన, అంటే చాలా చాలా ఎక్సలెంట్ అన్నమాట, చాలా టాప్ అన్నమాట. ఓకేనా. డెట్రిమెంటల్ అంటే హానికరం. యాడ్వర్స్ అంటే ప్రతికూలం. డ్యామేజ్ అంటే నష్టం. బ్యాడ్ అంటే చెడు అన్నమాట. అంటే డెట్రిమెంటల్ అంటే హానికరం అన్నమాట. హార్నెస్ అంటే ఉపయోగించడం. యూజ్, అప్లై, యూటిలైజ్ అన్న ఉపయోగించడం. అసిస్ట్ అంటే సాయం చేయడం. హెల్ప్, ఫెసిలిటేట్, సపోర్ట్ అన్న సాయం చేయడం. ఫెసిలిటేట్ అంటే సాయం చేయండి అని చెప్పి అర్థం వస్తుంది. ఓకేనా. ఫార్ములేట్ అంటే రూపొందించడం అన్నమాట. అంటే సూత్రాలు ఏం చేస్తారు? సూత్రీకరించడం అంటే ఏంటి? రూపొందించడం అంటే క్రమబద్ధంగా రూపొందించడాన్ని ఫార్ములేట్ అంటారు. కన్స్ట్రక్ట్, డెవలప్, మేక్ అన్న రూపొందించడం అని అర్థం వస్తుంది. ఓకే అండి. పాతవన్నీ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేడ్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. అమికబుల్ స్నేహపూర్వకంగా. అబెండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ బలహీనమైనది. డిటర్మైన్ నిర్ధారించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. పూర్తిగా నయం అవ్వడం. బొంబాస్టిక్ చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా తేలికైనది. అట్రాసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం. స్లాండర్ అపవాదు. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉత్తేజపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం, బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం, సహజ స్వభావం. ఎన్వి అసూయ. ఇన్వేట్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం లేదా శాశ్వతమైన. బివే గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమ కాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలేటరల్ తాకట్టు లేదా జామీను. లివే వసూలు చేయడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్
ఫీజిబుల్ సాధ్యమే, డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, తన వాదన తందే అన్నట్టు మాట్లాడడం. కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడినది, మనసాక్షికి సంబంధించినది. అథారిటీ వితండవాదం, గట్టిగా వాదించడం. క్లామర్ బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం. సటిల్ స్మూత్. రిడిమెంటరీ రూట్ అంటే మూలం అన్నమాట. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం. ఫినామినన్ ఈవెంట్ సంఘటనలు. ఎండోస్మెంట్ మద్దతు. ఎంపిరికల్ అనుభవంతో కూడినది. వివిడ్ స్పష్టమైనది. వాలిడైల్ అస్థిరమైనది, చంచలమైనది. అండమైన అంటే అనగదొక్కించడం. వైస్ వర్సా అంటే ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే నేనంటే నా పిల్లలకి చాలా ఇష్టం. వైస్ వర్సా అంటే విరుద్ధం. నాకు కూడా నా పిల్లలంటే చాలా ఇష్టం. అర్థమైందండి వైస్ వర్సా అంటే. ఎందుకో బ్లర్ వస్తున్నట్టుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఫిల్దీ మురికి. కేయాస్ గందరగోళం. కౌంటెనెన్స్ ముఖ కవళికలు. డిప్రైవ్ అందకుండా చేయడం. డివిల్ నివసించడం. ఇండిజెన్స్ పేదరికం. ఇంప్లిసిట్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడే మనస్తత్వం. హ్యాకనీడ్ కామన్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేనిది, మచ్చ లేనిది. హాస్టిల్ తొందర. హిందర్ అడ్డుకోవడం. హజార్డ్ అంటే ప్రమాదం. గ్లుట్ అంటే అతిగా, ఎక్కువగా. మ్యూటబుల్ చేంజబుల్ అంటే మార్చదగినది. మిథికల్ అంటే అంత కథ. హెన్పెక్ట్ భార్య చెప్పు చేతుల్లో ఉన్న భర్త. మెర్లీ కేవలం. డెమాన్స్ట్రేట్స్ ప్రదర్శన అంటే షో అన్నమాట. ఎరాడికేట్ నిర్మూలన. అబండెంట్ అంటే సమృద్ధిగా. అబాండన్ విడిచిపెట్టడం. క్రానిక్ దీర్ఘకాలిక అంటే చాలా కాలం నుండి ఉన్న అని అర్థం. అపేరెంట్ స్పష్టంగా. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ, గొడవలు. కాన్సిక్వెన్సెస్ రిజల్ట్. ఎరిడ్ పొడిగా. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు, దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలు. కంప్లే కట్టుబడి, పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక అంటే ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలన్నమాట. ఓకే. కండెమ్ ఖండించడం, వద్దు. కన్నోటేషన్ అర్థములు అన్నమాట. అర్థములు అంటే బడి అనగానే బడొక్కటే గుర్తురాదు, ఓకేనా. చదువు ఒక్కటే గుర్తురాదు. స్నేహం, ఆటలు, జ్ఞాపకాలు అన్నీ, ఆ భావనన్నిటిని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్వెన్సెస్ వరుసగా. రీఎన్ఫోర్స్ బలపరచడం, ఒక ఐడియాని బలపరచడం. కన్సెన్సస్ ఏకాభిప్రాయం. డిస్కోర్స్ ఉపన్యాసం. కొరిలేషన్ అంటే అన్యోన్య సంబంధం. కనెక్షన్స్ అన్నమాట. వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డివర్స్ వైవిధ్యం. బిజార్ వింత, విచిత్రం. వర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ బహిష్కరించడం. పెరిష్ పాడైపోయినది. బ్లెస్ సంతోషం. జెనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైనది. కంప్రెస్ కుదించు. కన్జైన్ అప్పగించడం. క్యాన్వాస్ ప్రచారం. డెస్పోటిక్ అమానుషం. కన్ఫర్ ప్రధానం, నిర్ణయం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఎంబార్క్ ప్రారంభించడం, ప్రవేశించడం. రెవెటింగ్ ఉద్దేశపూర్వకమైన, కోపం. రెవెటింగ్ ఆకర్షణీయమైనది, మనసును ఆకట్టుకునేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ ముఖ్యమైన లక్షణాలు, భావం. ముఖ్యమైన లక్షణం లేదా భావం. అల్యూర్ అంటే ఆకర్షణీయమైనది. అడ్జార్న్ అంటే వాయిదా వేయడం. ఎన్హిలియేట్ నాశనం చేయడం. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇంట్యూషన్ అంతర్జ్ఞానం అంటే అకస్మాత్తుగా వెలిగే జ్ఞానం. ఇంప్యూడెన్స్ అహంభావన. పంజెంట్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం, ట్రాన్స్లేషన్ లేదా భావ్య వ్యక్తీకరణ లేదా
భావ వ్యక్తీకరణ లేదా అర్థ నిర్వచన. రిట్రైవ్ అంటే రాబట్టుకోవడం. ప్రిస్టీన్ అంటే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారు వాళ్ళు ఇంకో వర్గం వారిని వేరు ఇలాంటి వారే అని అనుకోవడం. డిస్టింక్షన్ తేడా, ప్రత్యేకత. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణం. అనాయింటింగ్ అభిషేకం. కాన్సంక్రేటెడ్ ఫుడ్ పవిత్రీకరించినది, ప్రసాదం. రెసిలియంట్ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని వాటిని తిరిగి మళ్ళీ పుంజుకునే వారిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే సూత్రాలు అనమాట, రూల్, గైడ్లైన్స్ అనమాట. ప్రిన్సిపల్ ప్రధాన అధ్యాపకుడు లేదా పెద్ద అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కానీ లోన్ అమౌంట్ని కానీ ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్ డీప్ గాఢమైన. ఎమికబుల్ అంటే అబామినల్ అంటే అసహ్యకరమైన, అసహ్యం అన్నమాట. అమికబుల్ స్నేహపూర్వకంగా. ఎమియబుల్ ప్రేమపూర్వకంగా. అకార్డ్ ఒప్పందం. ఎపతి ఇష్టం లేదన్నమాట, నిరుత్సాహం. యాంటిపతి అయిష్టం. అడ్వర్సిటీ అంటే అదురదృష్టం. ఎబ్బేస్ అవమానించడం. ఎబ్బేష్ అంటే నిరుత్సాహపరచడం. ఎబ్బేట్ అంటే తగ్గించు. అగ్మెంట్ పెంచు. అడమెంట్ మొండిగా. అగ్రవేట్ ఎక్కువ చేయడం. అలయన్స్ అంటే కూటమి, పొత్తు. ఆల్టర్కేషన్ అంటే గొడవ. అంబిగస్ అస్పష్టంగా అంటే ఒకటి కంటే ఎక్కువ విధంగా అర్థం చేసుకోవడం. ఆరోగెంట్ గర్విష్టి. ఎజైల్ దాడి. ఆర్డియస్ కష్టమైన. అవెంజ్ పగ. కన్సీడ్ అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట. ఏదైనా విషయం ఎలా ముగుస్తుందో, అది బాధగా ముగుస్తుందా, సంతోషంగా ముగుస్తుందా అనే దాన్ని బట్టి దాన్ని కల్మినేషన్ అంటారు. క్రిపుల్ కుంటితనం, శారీరక వైకల్యాన్ని సూచిస్తుంది అన్నమాట. క్రాఫ్టీ తెలివైన, ఉపాయాలు పన్నే. కాంట్రడిక్టరీ వ్యతిరేకంగా ఉంది. కొరోబొరేట్ అంటే ధృవీకరించడం లేదా బలపరచడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీషన్ ఢీకొనడం. సీజ్ ఆగిపోవడం. కొమోషన్ గందరగోళం. చెరీస్ ప్రేమించడం, గౌరవించడం. కంప్రెస్ కలిగి ఉండడం. క్యాండిడ్ నిజాయితీ. సెన్సర్డ్ విమర్శించడం. క్యాన్వస్ గట్టి నూలు వస్త్రం లేదా ప్రచారం. క్యాప్టివిటీ బంధించడం. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన. కేరస్ అంటే ప్రేమగా తాకడం లేదా నిమ్మరడం. కాంట్రడిక్ట్ వ్యతిరేకించడం. కాంకర్డ్ అంగీకరించడం. సీడ్ వదులుకోవడం. ఇన్విన్సిబుల్ అజేయుడు. ఫ్లాక్ మంద. పాంథిజం అంటే సిద్ధాంతం అన్నమాట, నమ్మకం. అంతా దేవుడే అని చెప్పి లేదా నేచర్ కూడా దేవుడే అని నమ్మడం. స్టాయిక్ అంటే జ్ఞాని. దుఃఖం సుఖం రెండిటికి రెస్పాండ్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉండే అతనే స్టాయిక్ అంటారు. అమెచ్యూర్ అభిలాషి. వృత్తి కాకుండా సరదాగా చేస్తాడనమాట పనులన్నిటినీ. డిప్సోమానియా మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవాడిని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కలు పెరుగుదల కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. బిబ్లియోఫైల్ పుస్తకాల ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొద్దిమంది పాలన అంటే సంపన్నుల లేదా వ్యాపార కుటుంబాలకు పాలిస్తాయన్నమాట. అరిస్టోక్రసీ అంటే ఉత్తమ పాలన అంటే ఉన్నత వర్గ పాలన అంటే రాజుల పాలన లేదా ప్రభువుల పాలన. బేల్ పెద్ద వస్తువుల కట్ట అన్నమాట. ఉటోపియా ఊహా ప్రపంచం అన్నమాట, ఏ గొడవలు లేని ఊహా ప్రపంచం. కొమాటోస్ కోమా స్పృహ కోల్పోయిన స్థితి అన్నమాట. బెనిఫాక్టరీ అంటే
సహాయం చేసే వ్యక్తి అన్నమాట. సోవరిన్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సెనరేట్ అంటే మంటల్లో కాల్చి వేయడం. కీమోథెరపీ అంటే ఔషధ చికిత్స అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఔషధ చికిత్స అనమాట. ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి. ఎరెనా క్రీడా స్థలం. హెరెట్రిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె పాక. ఇంటర్నిస్ట్ అంటే వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తు వలన కలిగే భయం. బయోటా జీవులు చిన్న. ఆల్గోఫోబియా నొప్పి వలన భయం. సోంబాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ అంటే ఎక్కువ కాళ్ళలో ఉన్న పురుగు. ఎగ్జాంపుల్ జెర్రీ అన్నమాట. జియాలజిస్ట్ అంటే భూమి విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ అంటే వాష్ ఏరియా వెనక భాగం అన్నమాట. ఓకే, వంటగది వెనక భాగం అంటే చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాం కదా, దాన్ని ఆ ఏరియాని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే రెండు పదాలు ఒకేలాగా ఉంటాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఎపోనీ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్. పేరు నిర్వచనం అన్నమాట. పేరు నుండి నిర్వచించారు అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది. టాటా అనేది పేరు. ఆ పేరు ఆయన పేరునే టాటా అని చెప్పి కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకే, దాన్నే ఎపోనీ అంటారు. ఫేషియస్ అంటే హాస్యకరమైన. మెలోడ్రాయిట్ అంటే అసమర్థత లేదా అనుభవం లేని అన్నమాట. అబ్రోగేట్ అంటే గ్లీన్ అంటే సేకరించడం. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకొనలేనిది అన్నమాట. నష్టపరిహారం చెల్లించడం లేదా న్యాయం చేకూర్చడం అన్నమాట. స్కాడెన్ ఫ్రూడ్ ఇతరుల కష్టాలను ఫ్రూడ్ అంటారు. అంటే ఆనందించేవాళ్ళు అన్నమాట. ఇతరుల కష్టాలను చూసి ఆనందించే. మెల్లి అంటే అసాధారణంగా, ఊహించని విధంగా. క్యాటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. అంటే చర్యను వేగవంతం చేయడం, అంటే ప్రాసెస్ని వేగవంతం చేయడం. అంటే ఇప్పుడు పిండి పులియాలనుకోండి, త్వరగా పులవాలంటే ఈస్ట్ని యాడ్ చేస్తారు, అందుకనే దాన్ని ప్రాసెస్ త్వరగా చేస్తారు. ఓకే, ఇక్కడ ఎండ బాగుంటుంది ఇండియాలో కాబట్టి ఈస్ట్ అక్కర్లా, కానీ చలి ప్రాంతంలో ఈస్ట్ ఏం చేస్తుంది, త్వరగా పులిసేటట్టు చేస్తుంది. ఓకే, కాజ్ ఆఫ్ ప్రాసెస్ క్యాటలిస్ట్. ఎకనామికల్ అంటే ఆర్థిక పరంగా లేదా డబ్బు పరంగా ఆదా చేయడం అన్నమాట, లేదా వనరుల పరంగా ఆదా చేయడం. కన్స్ట్రెయింట్ పరిమితి. ఇర్రిఫ్యూటబుల్ కాదని లేనిది. డిగ్రేడ్ క్షీణించడం. లెబోరియస్ శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా. ఎనాలగస్ సమానమైన. ఈగోయిస్ట్ అహంకారి. చువినిజం తమ దేశమే గొప్ప, తన భాషే గొప్ప, తన ప్రాంతమే గొప్ప అని విర్రవీగేవాడిని చువినిజం అంటారు. ఇంపార్షియల్ నిష్పక్షపాతి. బీలిటిల్ అవమానించడం, చిన్నగా చూడడం, అంటే తక్కువ చేసి చూడడం. లెథార్జిక్ బద్ధకం లేదా నీరసం. ఎంబ్రాయోనిక్ అంటే పిండ దశలో లేదా ప్రారంభిక దశలో, అంటే అన్డెవలప్డ్ అన్నమాట. మెస్మరైజింగ్ హ్యాప్నటైజ్ అంటే మైమరిపించడం లేదా వశపరుచుకోవడం. అటానమస్ అంటే స్వతంత్రంగా. రిజాల్వ్ అంటే పరిష్కరించు. ఇంపర్మియబుల్ అంటే ప్రవేశించలేని. సమ్మిట్ అంటే ఎత్తు శిఖరం అన్నమాట, ఎత్తు లేదా శిఖరం.
డిస్క్రిమినేట్ అంటే పక్షపాతం అనమాట, అంటే వివక్ష. సెరెన్ అంటే ప్రశాంతం. కాంప్లిమెంటరీ అంటే పరిపూర్ణమైన. కొహిసివ్ ఐక్యమగుట. ప్రివేల్ అంటే నచ్చజెప్పు. ఎంథ్రాల్ ఆకర్షణీయమైనది. మిస్కన్స్ట్రూ తప్పుగా. ఈక్విటబుల్ అంటే సమానమైన, న్యాయమైన. అవర్ట్ అంటే నివారించు. ఆటోక్రటిక్ టైరానికల్ అంటే ఏకాధిపత్యం అనమాట, అంటే హిట్లర్ రూల్ లాగా. ఓకే, హిట్లర్ రూల్ చేశాడు కదా అలా, ఏకాధిపత్యం అనమాట. డిస్క్రీట్ అంటే వివేకమైన, రహస్యమైన, అంటే వివేకమైన. డిస్క్రీట్ అంటే వివేకమైన, కేర్ఫుల్, కాన్ఫిడెన్షియల్. కమెండబుల్ అంటే మెచ్చుకోదగిన. డెట్రిమెంటల్ అంటే కాజ్ ఆఫ్ హార్మ్ అనమాట, హానికరమైనది. కొలోజల్ అంటే భారీగా, గొప్పగా. ఎసెంట్రిక్ అంటే అసాధారణంగా. బ్లోస్టర్ బలపరచడం. ఎగ్జాంపులర్ ఉదాహరణ. క్రెస్టఫెలన్ కుంగిపోవడం. డెక్స్టరిటీ నేర్పు, నైపుణ్యం. జస్ట్ అంటే అభిరుచి అనమాట, ఆహ్లాదకరమైనది. జెస్ట్ అంటే. యోక్ అంటే రెండు ఎద్దుల కలిపే కర్ర. ఈల్డ్ అంటే దిగుబడి, లభించు లేదా ఇచ్చు అనే అర్థం. వ్యాలిడ్ చెల్లుతుంది. వెనమ్ అంటే విషం. ఆసిలేట్ అంటే ఊగిసలాట అనమాట, చేంజ్ అనమాట, మార్పు, ఊగిసలాట, డోలనం. వర్బోస్ మాటలతో కూడిన. ఓగ్ అంటే వాడుక, ప్రచారం. ఒరేషియస్ అంటే విపరీతమైన, ఆతృతగా. వెయిల్ అంటే పరద, ముసుగు అనమాట. విషియస్ అంటే దుర్మార్గం. వ్యాన్ పాలిపోవడం. వేన్ అంటే క్షీణించడం. విత్ హోల్డ్ నిలుపుదల. విమ్సికల్ విచిత్రమైన. విల్ట్ అంటే వాడిపోవడం, ఎండిపోవడం అనమాట. ఎఫ్లూయెన్స్ అంటే ఐశ్వర్యం, సంపద. టబు అంటే నిషేధించడం, బ్యాన్ అనమాట. ట్వాట్ అంటే అడ్డుకో అనే అర్థం. టెస్టిమోనీ అంటే సాక్ష్యం, రుజువు. వోయేజ్ అంటే సముద్రయానం. వాయేజ్ అంటే సముద్రయానం. పయోనీర్ మార్గదర్శకుడు. ఐడియోలేటరీ విగ్రహారాధన. ఇంటర్పోలేట్ అంటే తెలిసిన సమాచారం ఆధారంగా తెలియని వాటిని అంచనా వేయడం అన్నమాట. రెస్ట్రోస్పెక్టివ్ అంటే ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది మార్నింగ్. ఆ మీటింగ్లో నేను కొన్ని పదాలు యాడ్ చేస్తే ఆ మీటింగ్ రిఫర్ చేసుకున్న తర్వాత కొన్ని ఆ పదాలను యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనేదాన్నే రెస్ట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం అన్నమాట. జరిగిందంతా మళ్ళీ తిరిగి చూసుకొని దాని గురించి ఆత్మవిశ్లేషణ చేసుకోవడం. అంటే ఇలా చేస్తే బాగుండేది, కొన్ని పదాలు యాడ్ చేస్తే బాగుండేది అని అనడమే రెస్ట్రోస్పెక్టివ్. ఇర్రివోకబుల్ అంటే అది తిరిగి రద్దు చేయలేనిది. ట్రూయిజం నిజం. ఇండాక్ట్మెంట్ అంటే నేరారోపణ, అధికారిక రోపణ, అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటుందన్నమాట. ఓకే. బ్యాఫల్ అంటే గందరగోళం. బార్బేరియస్ అంటే క్రూరమైన. బెన్వలెంట్ అంటే దయ. బెన్వలెన్స్ అంటే దయ. బ్లెమిష్ అంటే మచ్చ. బ్లాస్ఫెమీ అంటే దేవుణ్ణి దూషించడం లేదా మత గ్రంథాలని దూషించడం. బ్లాటెంట్ సందడి, సూటిగా, స్పష్టంగా. అబ్జూర్ వదులుకోవడం. యాబ్జెక్ట్ నీచమైన స్థితి. ఆడేషియస్ ధైర్యమైన. అడ్జసెంట్ పక్కనే అన్నమాట లేదా సమీపంలో, దగ్గరలో. పెనేషియా అంటే రెమెడీ అన్నమాట, అంటే సర్వరోగ నివారణి, ఔషధం, ఒక మూలిక. నెవర్తెలెస్ అంటే అయినప్పటికీ. నన్తెలెస్ అన్న అయినప్పటికీ. ఆన్ ద కాంట్రరీ అన్న అయినప్పటికీ. హవెవర్ అన్న అయినప్పటికీ. యాడిక్వేట్ అంటే తగినంత. ఎనఫ్ అంటే తగినంత. ప్లెంటీ, సఫిషియంట్ అన్నా కూడా తగినంత. డిస్పెన్సబుల్ అంటే చాలా ముఖ్యమైనది. పారామౌంట్ అన్న చాలా ముఖ్యమైనది. క్రూషియల్, ఇంపార్టెంట్. ఆర్కేక్ యాంటిక్వేటెడ్,
అండ్ ఏన్షియంట్ ఓల్డ్ అంటే చాలా పురాతనమైనది. ఆర్కైక్ అంటే చాలా పురాతనమైనది. ఎలుసిడేట్ అంటే స్పష్టంగా వివరించడం. ఇల్యూమినేట్ సింప్లిఫై ఎక్స్ప్లెయిన్. ఓకే. ఇమినెంట్ అంటే త్వరలో, వెంటనే. ఇమినెంట్ అంటే వెంటనే, త్వరలో. సూన్, బిఫోర్, లాంగ్, ఇన్ నో టైమ్ అనేది త్వరలో. ఫ్లక్చుయేట్, ఆసిలియేట్, ఆల్టర్నేట్, వ్యారీ అంటే మారుతుండగా. ఫ్లక్చుయేట్ అంటే మారుతుండగా. బై నో మీన్స్ అంటే ఎంత మాత్రం కాదు. నెవర్ కాదు. నాట్ ఎవర్ అట్ నో టైమ్ ఎప్పటికీ కాదు. టిపికల్ అంటే సాధారణమైన, వైడ్ స్ప్రెడ్ సాధారణమైన, ఆర్డినరీ సాధారణమైన, ఎక్సెప్షనల్ అసాధారణమైన, రేర్ అన్నమాట అంటే అన్యూజువల్, ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఎక్సెప్షనల్ అంటే ముఖ్యమైనది అన్నమాట, అసాధారణం మామూలుది కాదు అన్నమాట అంటే ముఖ్యమైనది. డౌన్ ద లైన్ అంటే తరువాత. ఇన్ ద ఫ్యూచర్, లేటర్, ఆఫ్టర్వర్డ్స్ అన్న తర్వాత, భవిష్యత్తులో, తర్వాత అని. రినౌండ్ అంటే ప్రసిద్ధి చెందిన. ప్రామినెంట్, ఫేమస్, వెల్ నోన్ అన్న ప్రసిద్ధి చెందిన. సబ్స్టాన్షియల్ అంటే చాలా పెద్దదిగా. ట్రెమెండియస్, కన్సిడరబుల్, బిగ్ అన్న గొప్పదన్నమాట లేదా చాలా పెద్దది, ముఖ్యమైనది. ప్లమెంట్, డిక్లైన్, డిక్రీజ్ అంటే క్షీణించడం, తగ్గడం అన్నమాట, క్రమంగా టాప్ టు బాటంకి తగ్గడం ప్లమెంట్ అంటే. కాన్సెప్ట్, పర్సెప్షన్, నోషన్, ఐడియా అంటే భావనలు. కంటెంప్లేట్ అంటే లోతుగా ఆలోచించడం. థింక్, కన్సిడర్, బిలీవ్ అన్న ఆలోచించడం. రిడెండెంట్ అంటే సూపర్ఫ్లో అంటే అనవసరంగా అని చెప్పి. సూపర్ఫ్లూయస్ అంటే లేదా ఓవర్వెల్మింగ్ అన్న, ఎక్సెసివ్ అంటే ఎక్కువగా అన్నమాట, ఉన్నదానికన్నా ఎక్కువ అన్నమాట. యూనిఫైడ్, ఎంటైర్, కంప్లీట్, హోల్ అంటే ఏకం, మొత్తం అన్నమాట. ఏకం అన్న మొత్తం దగ్గరలో మీనింగ్ వస్తుంది. కన్జర్వ్ అంటే సంరక్షణ అన్నమాట. ప్రిజర్వ్ అన్న రక్షణ, సంరక్షణ. సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్ అన్న సంరక్షణ. ఇనాగ్రేట్ అంటే ప్రారంభించడం. ఓకే, ఇవాళకి అన్నీ అయిపోయినాయండి. రిపీట్ చేసాం, కొత్తవి నేర్చుకున్నాం, కొత్త పదాలు అన్నీ 3-10 పదాలు ఉన్నాయి. ఓకే, అందరు ప్రాక్టీస్ చేయండి, నోటికి వచ్చేస్తుంది. ఇంకా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ వెకాబులరీ డెవలప్ అవ్వడం వల్ల మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ పదాలు గుర్తొచ్చి మీకు ఇంకా ఎన్హాన్స్ చేసుకోగలరు అన్నమాట ఇంగ్లీష్ని. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా ఎంత వీలైతే అంత షేర్ చేయండి అందరికీ. ఓకేనా? థ్యాంక్ యూ.